సో ఇంప్రెస్ విత్ సూర్య. ఆయన చెప్పారు, సూర్య ఇంత మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి హీరో వచ్చేసారు మనకి, ఈ కరెక్ట్గా మనం రిలీజ్ చేయాలా, కొంచెం వెయిట్ చేయండి, ఈరోజు ఇంట్రొడక్షన్ చేయండి ఈ టీజర్ అని, ఆ తర్వాత నేను డేట్ చెప్తాను, ఆ డేట్లో మనం రిలీజ్ చేద్దాం చెప్పారు. సార్ అడిగారు కదా, ఒక క్వశ్చన్ అడిగారు ఈ ఫిల్మ్లో ఏం పాయింట్ అని. రెండు జవాబు చెప్పాలా. ఒకటి, ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు అడిగారు ఈ మంత్ రిలీజ్ చేయాలని. ఆయన ఎంత గొప్పతనం అంటే, లేదు తెలుగు రిలీజ్ అయిన తర్వాతే నేను ఓటీటీలు ఇస్తానని చెప్పి అనిల్ అరసు గారు చెప్పారు. నేను చెప్పాను, ఏం సార్ ఇది ఓటీటీ డీల్ రావడమే మన కష్టం, మీరేంటో ఆ తర్వాత చేయాలంటే, లేదు సార్ మనం తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూడకూడదు మన ఫిల్మ్ని, ఫస్ట్ పెద్ద స్క్రీన్లో చూడాలా, ఆ తర్వాత మనం ఓటీటీలో రిలీజ్ చేయని పెండింగ్ పెట్టేసాము. ఓటీటీ వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం కంటెంట్ ఇస్తారని. సో అనిల్ గారు, కంగ్రాట్స్ టు యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఇన్ థియేటర్ ఫర్ తెలుగు ఆడియన్స్, ఆ తర్వాతే ఓటీటీ రావాలని. మీరు అడిగారు కదా కాన్సెప్ట్ ఏమిటి అని. ఆయన ఒక కాన్సెప్ట్ ఈ ఫిల్మ్లో ఉంది, అది క్లైమాక్స్లో వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ రియలీ లైక్ ద ఫిలిం. ఈ టాక్స్ అబౌట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారు కదా, పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పైకి రాకూడదా, మీకు ప్రాబ్లం ఏమిటి, అదే ఫైనల్ డైలాగ్ ఉంటుంది. అనిల్ గారు ఆ ట్రైలర్ వస్తుంది. అదాది ఏం అడుగుతున్నారంటే, ఈ పేదవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పైకి రాకూడదు, ఆ ప్రాబ్లమా మీకు, లేదంటే మేమే రాకూడదని ప్రాబ్లమా? సో ఆ కాన్సెప్ట్లో ఒక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రివిలేజ్ పీపుల్ అండ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, అదే ఈ ఫిలిం అనమాట. ప్రివిలేజ్ పీపుల్ అంటే వాళ్ళు ఎప్పుడైనా గెలియాలా, వారు ఎప్పుడే గెలిచి రావాలా, వాళ్ళకే అన్ని ప్రివిలేజ్ రావాలా, అలా ఉండకూడదు కదా, ప్రతి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ రావాలా. ఈ ఫిలిం దస్ కాన్సెప్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి టాలెంటెడ్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ, అదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా రిచ్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, దే విల్ నాట్ టాలరేట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ గెలవడం. సో అందువల్ల ఆ కాన్ఫ్లిక్టే ఇది వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఈజ్ పిక్డ్ అప్, దట్స్ వై ఈ చూసన్ దట్ ఐడియా ఆఫ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, వాళ్ళ స్ట్రగుల్, ఆ తర్వాత వాళ్ళు ఎలా గెలుస్తున్నారు ఈ గేమ్లో, ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమిటి, ఇలా ఫిలిం మొత్తం ఎమోషనల్గా వెళ్తుంది ఈ కాన్సెప్ట్లో. రిలీజ్ తొందరగా వస్తుంది. అండ్ ఐ థింక్ సూర్య గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ యూ, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. సార్ విజయ్ గారు ఏమైనా ప్రమోషన్స్కి ఇన్వాల్వ్ అవుతారా తెలుగులో? 100% వస్తారండి. నేనే అనిల్ గారు చెప్పారు విజయ్ గారు డెఫినెట్గా వస్తారని, అక్కడ ఆయన మేనేజర్ గారు అనుకున్నారు అక్కడ. సార్ విజయ్ సేతుపతి గారి సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి సార్, ఏంటి ఆయన ఇచ్చిన రివ్యూ? సార్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ సన్. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఈజ్ సో హ్యాపీ. అండ్ తమిళ్లో ప్రమోషన్లో వచ్చి ఆయన చాలా ప్రౌడ్గా చెప్పారు, ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిస్ సన్ టు వర్క్ సో హార్డ్ అండ్ సో కన్విన్సింగ్లీ. యాక్షన్ సీక్వెన్స్లో ఇంత చేయడం ఆయనకే సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఈ జస్ట్ 19-20 అండి, ఈ ఏజ్లో ఇంత హార్డ్ వర్క్ చేయడం, 2 years ప్రిపరేషన్ చేయడం, ఇంత ట్రైనింగ్ 1.5 years అంటే ఒక చాలా ఈజీగా వాళ్ళు రొమాంటిక్ ఫిల్మ్ చేయవచ్చు. ఇంత లోపల ఆయన ఒక 2-3 ఫిల్మ్ చేయవచ్చు. ఆయన అది లేదండి, నేను ఏం ఫస్ట్ ఫిల్మ్ ఎంత యాక్షన్ కావాలో అంత నేను చేస్తాను, ట్రైనింగ్ చేసుకుంటాను, నేర్చుకుంటానని చెప్పి ఆయన ప్రిపేర్ చేయరు కదా. ఐ థింక్ దట్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద బాయ్ అండ్ ఈజ్ గాట్ దట్ కన్విక్షన్ దట్ ఒక రోల్ కోసం నేను ఎంత ప్రయత్నాన్ని చేస్తానని సూర్య గారు చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, యూ గోన్ గో ప్లేసెస్ మ్యాన్. సో ఇప్పుడు నేను చెప్పాను, చాలా హార్డ్ వర్క్ పెట్టావమ్మా, నెక్స్ట్ 2 ఫిల్మ్ ఒక రొమాంటిక్ ఫిల్మ్ చేయి, కొంచెం ఈజీగా చేసి ఆ తర్వాత యాక్షన్ వెళ్ళమని చెప్పాను. నేను చేస్తాను సార్ బట్ కరెక్ట్గా కాన్సెప్ట్ మన స్టోరీ దొరికిందంటే నేను చేస్తానని చెప్తున్నారు. హిస్ ఫాదర్ ఇస్ కంప్లీట్లీ గివెన్ ఫ్రీడమ్, దట్స్ వాట్ ఐ నో ఫ్రమ్ ఆల్ ద ఇంటర్వ్యూస్. ఆయన చెప్పిన ఒకే మాట ఏమంటే, నా సన్నికి నేనేం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, ఆయన ఏం కావాలో ఆయన చేయవచ్చు ఫిల్ము, మై సపోర్ట్ విల్ బి దేర్, అంతే. ఇప్పుడు తెలుగు రిలీజ్లో నేను చెప్పినప్పుడు అనిల్ గారు చెప్పారు, సార్ చెప్పారు డేట్ చెప్పండి నేను వస్తాను, డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సన్ టు ద తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసి వచ్చేయండి టీజర్ ప్రోగ్రామ్, ఆ తర్వాత మేము వస్తామని చెప్పారు. ఒక పెద్ద ఈవెంట్ తొందరగా చేస్తున్నాము, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నాము. అనిల్ గారు కరెక్టే కదా, గ్యారంటీ కదా, ఎక్కువ చెప్పలేదు కదా? అనిల్ సార్, వార్లో అంటే వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? చెక్ సార్ చెప్పండి. సారీ, వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే అల్లు అర్జున్ గారు, అట్లీ గారు ఆ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? ఓ అడుగుతున్నా, ఎంత ఉందని అడుగుతున్నా, అంటే ఎలా ఉంటాయని మొత్తం యాక్షన్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఎస్ అదే అల్లు గారిది ఇప్పుడే స్టార్ట్ అయింది, అది ప్రాసెస్ పోతుంది, చాలా యాక్షన్స్ ఉంది దాంట్లో కూడా, ఒక డిఫరెంట్ విజన్ చూసుకోవచ్చు. వార్ 2లో చాలా యాక్షన్స్ ఉంది, కానీ ఐ డిడ్ అ క్లైమాక్స్ యాక్షన్ బికాజ్ ఆయన ఒక అన్ని యాక్షన్స్కి డిఫరెంట్ యాక్షన్ డైరెక్టర్.
మిస్టర్ ఓ అని జపాన్లో హీ వాజ్ అ టాప్, అండ్ మిస్టర్ స్పీరో రిజార్టో వాజ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఈజ్ ఆల్సో డిడ్ వన్ యాక్షన్. అలానే సపరేట్ యాక్షన్ ఒక్కొక్క యాక్షన్ రిట్లు చేస్తారు. I did the climax part actually. So that's it. Everyone did a good job. Varsha. Yeah. Hi, myself Hemamali here. So all the very best and welcome to Tollywood. Thank you so much. And మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫినిక్స్లో? అంటే లైక్ ద గర్ల్ నెక్స్ట్ ద డోర్ లాగానా, ఆర్ ఎల్స్ యూ టు హ్యావ్ సమ్ యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్ నన్ను చూస్తున్నాడు, నేను చెప్పను. సో ఎట్లా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. సో హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. సో ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఈక్వల్ రోల్ ఇన్ ఇట్. సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా అలా చెప్పగలను, కానీ ఉంటుంది మనకి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you, ma'am. All the very best. And tell us what one quality you like from your dad that you want to showcase in films. The love towards his work and the dedication towards his work, Okay. maybe that makes me more impressive. Okay. What is the what thing dad said after watching the movie to you? He said that I didn't expect you. I didn't expect this from you. That's Okay. All the very best. నేను ఒక క్వశ్చన్ సార్, డైరెక్ట్ సార్. యాక్చువల్లీ మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. సో కమింగ్ టు దిస్ ఫిలిం, అన్ని యాక్షన్ సీన్స్ అన్నీ చాలా కష్టమైనవి ఉన్నాయి కదా. మరి ఈ సినిమాలో లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చేయడానికి ఏది ఎక్కువగా టైం తీసుకున్నారు? అంటే లైక్ ఫైట్స్ అయ్యి ఒకటి ఉంటాయి కదా సార్, 2 fights 3 fights. బేసిక్గా ఫైట్స్ చేసే మీకు మీ సినిమాలో ఒక డిఫరెంట్ యూనిక్ ఫైట్ కొరియోగ్రఫీ ప్రజెంట్ చేయాలని ఉంటుంది. సో అలా ఎక్కువ డేస్ తీసుకున్న కొరియోగ్రఫీ ఏమైనా ఉందా ఈ సినిమాలో? డెఫినెట్గా 2 సీక్వెన్స్ ఉంది. ఒకటి వచ్చి క్లైమాక్స్, సార్ ఒక బ్రీఫ్ ఇచ్చారు సినిమాగా, అది యూ కెన్ సీ ఇట్ ఇన్ ద స్క్రీన్ బికాస్ ఐ కాంట్ రివీల్ టూ మచ్. బట్ ఇది ఎంఎంఏ అని చెప్పాను కదా, అది ఒక న్యూ అటెంప్టే. అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిడ్ ఇన్ షార్ట్, దే షార్ట్ అ బిట్. బట్ దీంట్లో వచ్చి ఒక రియల్ టోర్నమెంట్ లాగానే ఉండాలి అని వి ట్రైడ్ అ బెస్ట్. దానికి ఒక పెద్ద ఎఫర్ట్ వీ హ్యావ్ టు పుట్. అండ్ రియల్ యాక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు మనకి లైక్ లైక్ వీ కెనాట్ స్టాప్ ద యాక్షన్ ఇన్ బిట్వీన్. అది ఒక పెద్ద ఛాలెంజ్, షూట్ చేయడమే ఛాలెంజ్. అది ఆయన వన్ మోర్ అడుగు, వీ క్యాన్ సే వన్ మోర్ ఫర్ దెమ్. దే కీప్ ఫైటింగ్, వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ ప్రాపర్లీ. అండ్ అది క్యాప్చర్ చేసిన తర్వాత మనకి ఇంకొకటి వచ్చింది, ఎక్కడ ఈయన ప్లేస్ చేయాలి, ఏ ప్లేస్మెంట్లో. సో అదని ఒక పెద్ద ప్లాన్ చేసాము. అది ఒక చాలా ఛాలెంజ్గా ఉంటుంది. అది సార్, ఎంతోమంది ఫేమ్ ఉన్న హీరోస్కి మీరు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు కదా, ఈ స్టోరీని ఎందుకు పెద్ద స్టార్స్కి మీరు చెప్పాలి అని అనుకోలేదు? ఎందుకంటే ఒకవేళ చెప్పుంటే మీ సినిమా ఇంకా ఎక్కువ ఓపెనింగ్ ఉండొచ్చు కదా. అండ్ వై యూ చూస్ ఓన్లీ సూర్య? బికాస్ ఆఫ్ విజయ్ సేతుపతి సార్ సన్ననా, లేదంటే ఏంటి? See, like as I said, the story, the boys' age group in the story, I need only this under 18, nearly 18, 19. So I don't see much heroes in that age group, number one. Number two, not only Surya, I told already, I finished the script and I was looking some hero. అలా చూస్తున్నప్పుడు నాకు ఐ ట్రైడ్ 2-3 పీపుల్స్, బట్ ఐ హావ్ నాట్ కన్విన్స్ విత్ దెమ్. బట్ స్టార్టింగ్లో ఒకరోజు చూసినప్పుడే ఐడియా వచ్చింది. సో అలా సూర్యావే కావాలని ఈ స్క్రిప్ట్ రాసలేదు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్. అనిల్ గారు, థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. Hi. అండ్ మీకు తెలుగు తెలుసు, అండ్ తెలుగు చాలా పెద్ద పెద్ద హీరోస్ అందరితో మీరు వర్క్ చేశారు. మీరు ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు వై ఇది తెలుగు అండ్ తమిళ్లో కలిసి ఎందుకు తీయలేదు ఫస్ట్? వైట్ కాంట్ బి బైలింగ్వల్ ఆర్ సంథింగ్? మీకు ఇక్కడ చాలా వర్క్ చేస్తుంటారు అందరితోటి, పెద్ద పెద్ద స్టార్స్ తోటి. అండ్ విజయ్ సేతుపతి గారు అందరికీ తెలుసు తెలుగులో కూడా. ఫస్ట్ ఇది ఎందుకు బైలింగ్వల్గా రాలేదు, అంటే ఓన్లీ తమిళ్లో ఎందుకు వచ్చింది? అది గుడ్ క్వశ్చన్. సీ, నౌ డేస్ వాట్ ఎవర్ ఫిలిం ఇట్స్ కమింగ్, ఇట్స్ బికేమ్ అ పాన్ ఇండియన్ ఫిలిం. ఓకే, సో అండ్ the story also happens in some place where in Chennai, but I can see some places in Andhra Pradesh, Telangana also. I have in mind already what you said, a good question. You can see the star cast like Varalakshmi ma'am and Sambat sir and Ajay Ghosh sir. So I planned in such a way, we can shoot it first. Let's go it in theatre in Tamil, because అది నా ఫస్ట్ ఫిలిం కదా. అది నా ఊర్లో వస్తే కొంచెం బాగుంటుందని ఒక ఇట్స్ లైక్ సెల్ఫిష్ ఓన్లీ.
సో అలానే ప్లాన్ చేసాము. అది పైలేమో మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఐల్ ట్రై. సూర్య సేతుపతి యాక్చువల్లీ బిఫోర్ ఐ మీన్ ఈ సినిమా ప్రమోషన్స్కి టైంలో చెన్నైలో ఒక కాంట్రవర్సీ అయింది కదా బికాస్ ఆఫ్ యువర్ అంటే మీ స్టాండింగ్ గురించి అవ్వచ్చు వీటన్ని గురించి.